సంగారెడ్డి నియోజకవర్గంలోని కొండాపూర్ మండలంలో గ్రామీణ అభివృద్ధికి మరో అడుగు పడింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం NREGS నిధుల ద్వారా 68 లక్షల రూపాయలు వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతసాగర్, సైదాపూర్, మారేపల్లి, కొండాపూర్ గ్రామాలకు 8 లక్షల రూపాయలు చొప్పున, శివన్నగూడెం, హరిదాస్పూర్, తమ్మలిభాయి తాండా, మునిదేవునిపల్లి గ్రామాలకు 6 లక్షల రూపాయలు చొప్పున నిధులు కేటాయించి సీసీ రోడ్ల పనులు ప్రారంభించారు. అదేవిధంగా కొండాపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయలు వ్యయంతో నిర్మించనున్న 2 మహిళల సమైక్య భవనాలకు కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్ల పనులను నాణ్యతతో ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి గాని, ఎన్నికల తరువాత రాజకీయ కక్ష సాధింపులు సరికాదన్నారు. గ్రామాల్లో ప్రజలు కోరుకునేది అభివృద్ధి మాత్రమేనని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలైన పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాలు, రహదారులు వంటి అంశాలపై ఎలాంటి వివక్ష లేకుండా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు విఠల్, ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ మల్లగౌడ్, మాణిక్ ప్రభు, పాండురంగం, శ్రీధర్ రెడ్డి, అనంతసాగర్ గ్రామ సర్పంచ్ నర్సింలు, మాజీ సర్పంచ్ ఇంద్రారెడ్డి, సైదాపూర్ సర్పంచ్ రాధికా రామగౌడ్, మారేపల్లి సర్పంచ్ సంగీత అనిల్, శివన్నగూడెం సర్పంచ్ వినోద్ కుమార్, హరిదాస్పూర్ సర్పంచ్ నేనావత్ రాంచందర్, మునిదేవునిపల్లి సర్పంచ్ డప్పు కృష్ణ, ఉప సర్పంచ్ వరలక్ష్మి కృష్ణరెడ్డి, కొండాపూర్ సర్పంచ్ స్రవంతి అమరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ రాజ్ కుమార్, మాజీ సర్పంచ్ రుక్మొద్దీన్ తదితర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద 68 లక్షలు ఏదైతే మంజూరైందో మరి అక్కడున్న సీసీ రోడ్లు పెట్టుకోవడం జరిగింది. ఆ సీసీ రోడ్లు కూడా మరి నాణ్యత కోరుకున్న ఆ పనులు జరగాలని 25 లోపు ఈ నెల ఆ పనులన్నీ పూర్తి చేసేందుకు మరి పంచాయతీరాజ్ ఏఈ గారు కూడా ఇక్కడ పాల్గొన్నారు, శ్రీనివాసరెడ్డి గారు. మరి ఇక్కడ పాల్గొన్నటువంటి వారందరూ కూడా ఆ వర్కులు ఏవైతే మనం ఇప్పటిదాకా 10-12 సంవత్సరాలుగా మనం ఇచ్చినటువంటి వర్కులే ఇప్పటిదాకా జరిగినాయి. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ప్రజలకి అవసరమైనటువంటి వర్కులు అవి నాణ్యతతో కూడుకున్నటువంటి పనులు చేపట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎన్నికల వరకే రాజకీయాలు, ఈ రాజకీయ కక్ష సాధింపు అనేది మరి ఎవరు చేసినా కరెక్ట్ కాదు. మరి ప్రజలు గ్రామాల్లో అభివృద్ధిని మాత్రమే కాంక్షిస్తారు. వాళ్ళ అవసరాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, అదే రకంగా అత్యవసరమైనటువంటి పనులు మరి జరుగుతున్నటువంటి పనుల ద్వారా అక్కడ గ్రామంలో మంచి పారిశుద్ధ్యం, తాగునీరు, మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన
లైట్ల వెలుగులు అవి మాత్రమే అత్యవసరంగా వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి దాంట్లో ఎటువంటి వివక్ష లేకుండా మరి ఆ పనులను జాగ్రత్తగా రోజు అందుబాటులో ఉండి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఏమీ కూడా జరగలేదు, ఎటువంటి పనులు కూడా జరిపించలేదు. మరి రైతులకు కూడా మరి అర్రాసు పాడవన్నట్టు ఈరోజు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పి, మరి కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి, మరి ఇంకోటి మరి 12,000 రూపాయలే మరి 2 విడతల ఇచ్చి, మరి ఇప్పుడు 3వ విడత కూడా ఇస్తామని చెప్పి మరి ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్పడం తప్పించి కరెక్ట్ ఇవన్నీ పరిస్థితి రైతులందరికీ తెలుసు. రైతు బీమా కూడా మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అడ్డకేసింది. రుణమాఫీ చేస్తామని గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో మోసం చేస్తూ కొనసాగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి దాని మూల్యం చెల్లించకపోతే తప్పదు. ఏమైనా ఈరోజు బూటకం మాటలే. ఈరోజు పెన్షన్ 2,000 నుంచి 4,000 ఇస్తామన్న పెన్షన్ కూడా మరి అది కూడా అటకెక్కింది. మరి అనేక స్టూడెంట్స్ కి మరి స్కూటీలు ఇస్తామన్న విషయం కూడా గాలికి వదిలేసిండ్రు. మరి మహిళలందరికీ కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి